హలో అండి, పిల్లలకైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయండి. సో డైలీ ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఏదో ఒకటైతే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. సో ఈరోజు మా పిల్లల కోసం అయితే నేను సున్నుండలు అయితే ప్రిపేర్ చేశానండి. సో ఇవైతే 1 వీక్ వస్తాయి. 1 వీక్ అని చెప్పలేను కానీ ఒక 3-4 డేస్ అయితే ఖచ్చితంగా వస్తాయండి. సో డైలీ మనం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. అలాగా ఇలా మన పాతకాలం పద్ధతిలో పాతకాలం వంటలు అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉండడం వల్ల పిల్లలు హెల్తీగా ఉంటారు అండ్ మనం కూడా హెల్తీ ఫుడ్ చేసి పెట్టాము ఈరోజు అనే ఫీలింగ్ అయితే మనకు కూడా ఉంటుందండి. సో నేనైతే ఈరోజు ఇవి ప్రిపేర్ చేశాను. మీరు ఏం చేసింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి. అందులోనూ పిల్లలకి ఇప్పుడొచ్చే వంటలే కాకుండా మనం వారానికి ఒక్కరోజైనా మన పాతకాలం పద్ధతిలో ఏదో ఒక వంట చేసి పెడతా ఉన్నామంటే పిల్లలకు కూడా అలాగే అలవాటు అయిపోతుందండి. సో ఇప్పుడు వచ్చే వంటలే కాకుండా అప్పటి వంటలను కూడా మనం పిల్లలకి తెలియచేసినట్టు అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అప్పటి వంటలు ఇప్పటి వంటలు ఏదో ఒకటి మనం చేస్తూనే ఉంటాం కదా. వాటి రెండిట్లో పిల్లల్ని తేడాలు అడిగితే వాళ్ళే చెప్పేస్తారండి. సో ఈ ఫుడ్ బాగుంది మమ్మీ, ఈ ఫుడ్ బాగుంది మమ్మీ అని మనకు చెప్పేస్తారు. సో నేనైతే ఒక్కోసారి అలాగే చేస్తూ ఉంటానండి. సో ఇప్పుడు ఏదైనా ఫుడ్ బయట నుంచి తెచ్చామనుకోండి, ఇంట్లో ఏదైనా చేసి పెట్టినప్పుడు అది బాగుందా ఇది బాగుందా అని అడుగుతాను నేను. సో పిల్లల ఒపీనియన్ అయితే తెలుస్తుంటుంది కదా, ఏ ఫుడ్ ఎలా నచ్చుతుందో వాళ్ళకని. సో నేనైతే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటానండి. మీరు ఇలా చేస్తారా లేదా అని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి. సో ఈరోజైతే సున్నుండలు ప్రిపేర్ చేశానండి. ఇంకా ఈ రెసిపీ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. ఇంకా ఈ సున్నుండలు అయితే మా పెద్ద బాబు పుట్టిన తర్వాత 1 ఇయర్ తర్వాత అయితే చేశానండి. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. సో టేస్ట్ అయితే ఎలా వస్తుందో అనుకున్నాను కానీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి సున్నుండలు అయితే.